అధైర్యపడద్దండి. నాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు తెలుగుదేశానికి కూటమికే ఓట్లేశారు. 70-80% వేశారు. కష్టమని ఎండుందని యామారితే మీ జీవితాలు నరకం అయిపోతాయి. ఒకరోజు కష్టపడదాం, ఎండ్లో నిలబడదాం, ఓటేద్దాం, మన జీవితాలు మార్చుకుందాం. ముందుకు రమ్మని నేను కోరుతున్నా. 13వ తారీఖున ఈ పాండ్యం నియోజకవర్గంలో 1,60,000 16 డివిజన్లో ఉన్నాయి. 1,50,000 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఎప్పుడు కూడా మీకు ఒక అలవాటు, ఓటేయకపోతే ఏమని. అందుకే ఇలాంటి సైకోలు నార్సీ విధానం తీసుకొచ్చి మీ జీవితాలు నాశనం చేస్తున్నారు. ఈ ఓటు అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్క ఓటు ముఖ్యం. ఏం తమ్ముళ్ళు, ఒక్క ఓటు కూడా తప్పకుండా వేస్తారా లేదా? చేస్తారా లేదా? వ్యాపారస్తులు, మధ్య తరగతి, ఇంకా మిగిలిన అందరూ కూడా ఓటేయాలి. ఓటేయకపోతే మనం చనిపోయినట్టే లెక్క. అది మాత్రం చెయ్యొద్దండి. అది చేస్తే మనకు చాలా అన్యాయం జరుగుతుందని మీకు అందరికీ తెలియజేస్తున్నా. అంతేకాకుండా బీసీ డిక్లరేషన్ ఇచ్చాను. 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాను. సామాజిక న్యాయం చేశాను. కర్నూలు ఎంపీ ఒక కురబ కులస్తుడికి ఇచ్చా, అనంతపూర్ ఎంపీ ఒక బోయ కులస్తుడికి ఇచ్చా, హిందూపూర్ ఎంపీ ఒక కురబ కులస్తుడికి ఇచ్చాను. అది సామాజిక న్యాయం. నంద్యాల ఒక ముస్లిం సోదరుడికి ఇచ్చా, కర్నూలు ఒక వైశ్యాకి ఇచ్చాం, కొడమూరు ఒక మాదిగకి ఇచ్చి మాదిగ సామాజిక న్యాయానికి కూడా కట్టుబడ్డాం. ఒక పత్తిపాడు, పత్తికొండ ఒక ఈడిగాకి ఇచ్చాం. ఒక మీరు చూస్తే మంత్రాలయం, అదే మారిగా ఆదోని బోయలకి ఇచ్చాం. కడాన ఆరూరు లింగాయత్కి ఇచ్చాం. ఇది సామాజిక న్యాయం. ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గం. అవునా కాదా అని అడుగుతున్నా. వీళ్ళకంటే గొప్పోడా ఈ జగ్గు జగన్? గొప్పోడా? వీళ్ళ తాత రాజకీయం చేశారు. అవునా కాదా? శేషయ్యనారెడ్డి ఎప్పుడో రాజకీయం చేశాడు. 60-70 సంవత్సరాల వారసత్వం శబరది. నడమంత్రపు సిరి ఈ జగ్గుబాయిది. అందుకే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఈరోజు మీరందరూ ఇక్కడ ఉన్నారు. అందరికీ న్యాయం చేస్తా. ముస్లిం సోదరులకు హామీ ఇస్తున్నా, 4% రిజర్వేషన్లు నేను కాపాడతా. ఇక్కడ ఉర్దూ యూనివర్సిటీ నేనే పెట్టా. ఉర్దూ 2వ భాష నేనే చేశా. మళ్ళీ మీకు హామీ ఇస్తున్నా, 4% ఉద్యోగాలు కాపాడతా. అదే కాదు, ఇతను చేసేటన్ని చేసి పార్లమెంట్లో సిఏఏ ఎన్ఆర్సీ బిల్లు సపోర్ట్ చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో చీకటి ఒప్పందం, గల్లీలో పోరాటం. నమ్మతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇతనికి ఓటేస్తే మీరు చూశారు కదా నాటకం. ఇక్కడ అవినాష్ రెడ్డి గొడ్డలి వీరుడు ఇక్కడనే హాస్పిటల్కి వచ్చి ఎన్ని హంగామాలు చేశాడో చూశారా? అలాంటి నాటకాలు చేసేవాళ్ళు మీకు కావాలనా? ఆమోదిస్తారని అడుగుతున్నా. ఇక్కడ అడుగుతున్నా మిమ్మల్ని, కాటసానే ఏం పేరు పెడదాం? భూ కబ్జా, కబ్జాల రెడ్డి. కబ్జాల రెడ్డి కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు కేజీఎఫ్ సినిమా చూశారా?
ఇక్కడ కూడా కేజీఎఫ్ ఉంది. అది మీరు చూస్తే కాటసాని గ్రావెల్ ఫీల్డ్. అవునా కాదా? కనపడస్తా ఉందా మీకు? కళ్ళున్నాయా? కోపం రాలేదే? కోపం రాలా? ఎట్టబోవాలి? గుండెలు రగిలిపోవాలి, అతని గోబలు అదిరిపోవాలి. జగన్నాథ గుట్ట కొల్లగొట్టాడా లేదా? జర్నలిస్ట్కి ఇచ్చిన భూములు కబ్జా చేశాడా లేదా? ప్రైవేట్ ఆర్మీతో నాటు సారా సెటిల్మెంట్లు దాడులు చేయించాడా లేదా? చేయించాడా లేదా? పాణికేశ్వర స్వామి భూములు ఆక్రమించాడా లేదా? నకిలీ పత్రాలు సృష్టించాడా లేదా? గజ్జల కొండలో కోట్ల విలువ చేసే గ్రావెల్ తవ్వేశాడా లేదా? వగ్గ భూములు కబ్జా చేశాడా లేదా? ముజాఫర్ నగర్ లో 524 సర్వే నెంబర్లో మసీదుకు చెందిన 2 ఎకరాలు కొట్టేశాడు. కొట్టాడమ్మా. భూమి కోసం పోరాడిన ముస్లింని చంపేస్తానని బెదిరించాడా లేదా? మళ్ళా వస్తే చంపేస్తాడా లేదా? అందుకే తమ పాపాలన్నీ ఈ కబ్జాల రాయుడు యొక్క రెడ్డి యొక్క పాపాలు రాస్తే ఈనాడు ఆఫీస్ పైన దాడి చేస్తాడు అంటే ఏమనుకున్నావు నువ్వు? అందుకే మా దుర్గమ్మలు వదిలిపెట్టా. ఇక్కడ 2 దుర్గామాతలు కబ్జాల రెడ్డిని భస్మం చేస్తారు, బూడిద చేస్తారు. మీ ఆశీస్సులు ఉన్నాయి. అందుకే నేను ఒకటే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, తమ్ముళ్ళు, ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే. ఇక్కడ సమస్యలు కొన్ని ఉన్నాయి. ఒక విషయం చెప్తున్నా మీ అందరికీ. ఎంతంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ 35 సంవత్సరాలు ఉద్యోగం చేసిన ఆఫీసరు నిన్న ఒక ట్వీట్ పెట్టాడు. నేను ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి ప్రత్యక్ష బాధితుడిని. కృష్ణా జిల్లా వెన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూముల్ని ముటీషన్ చేసేదానికి రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహసీల్దార్ నా దరఖాస్తులు తిరస్కరించారు. ఆర్డీఓ పోస్ట్ ద్వారా పంపిన పత్రాలు తెరవకుండానే తిరిగి ఇచ్చేశారు. నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కు లేకుండా చేస్తున్నారు. ఐఏఎస్ అధికారిగా 36 సంవత్సరాలు పనిచేశాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించాను. ఒక అధికారికి ఈ బాధలుంటే సామాన్య రైతుల బాధలేంటని ఒక మెసేజ్ పెట్టాడు. మాజీ రెవెన్యూ సెక్రటరీకే ఈ పరిస్థితి, చీఫ్ సెక్రటరీకే ఈ పరిస్థితి. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు మీరందరిలో కూడా స్ఫూర్తి రావాలి. ఇక్కడికి వస్తే 16 వార్డులు రోజువారీ నీళ్లు వస్తున్నాయి. రోజువారీగా నీళ్లు కావాలా లేదా? 2 రోజులు ఒకసారి నీళ్లు వస్తున్నాయి. అవునా కాదా? నేను వస్తానే. ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది. హంద్రీనీవా నుంచి లిఫ్ట్ ఏర్పాటు చేసి ఓర్వకల్లు కల్లూరు మండలానికి నీరిస్తాం. అలగనూరు రిజర్వాయర్ని ప్రత్యేక కెనాల్ ద్వారా గడివేముల మండలానికి పెసరవాయి కెనాల్కి నీటిని అనుసంధానం చేస్తాం. దీని ద్వారా గడివేముల, బండ ఆత్మకూర్, నంద్యాల మండలంలో 30,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఓర్వకల్లో పరిశ్రమలు వస్తాయి. వచ్చిన పరిశ్రమలో మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. ఏం తమ్ముళ్ళు, సిద్ధమా? వైసీపీని ఓడించడానికి సిద్ధమా? మంచి ఎండ, నాకే కళ్ళు తిరుగుతూ ఉన్నాయి.
మీ పరిస్థితిని అర్థం చేసుకున్నా. సంకల్పం ఉంది, పట్టుదల ఉంది. ఈ పట్టుదల సంకల్పం రేపు ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించడానికి ముందుకెళ్ళండి. ఆ తర్వాత మనకు అన్ని మంచి రోజులే. అది చేసే బాధ్యత నాది, మాది అని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఓకే అమ్మా, బాయ్.